హాయ్ అండి. గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ గోంగూర మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ప్లేట్లో చూపించినట్టుగా ఎండుమిర్చి, పల్లీలు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. పల్లీలు ఫ్రై చేసుకున్నాక మళ్ళీ గోంగూర కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన మిరపకాయలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ మంచిగా మిక్సీ పట్టుకోవాలి. గోంగూర ఫ్రై చేసుకున్నాం చూడండి ఫస్ట్‌లో. అది మంచిగా ఎండుమిరపకాయలు మిక్సీ పట్టాం చూడండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. గోంగూరను ఎండుమిరపకాయలు మిక్సీ పట్టాం చూడండి. అవి 2 మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక ప్యాన్‌లో ఆయిల్ పోసుకొని శనగలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నోరూరించే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో మంచిగా పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటది.